హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అనిల్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు మనం ప్రజెంట్గా తెలంగాణ వచ్చి రీసెంట్గా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాము. అసలు తెలంగాణ ఏర్పాటుపై మీ అభిప్రాయం ఏంటి సార్? అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రం అంటే గుర్తుకొచ్చే 2009 ఉద్యమం మాత్రం. కానీ తెలంగాణ ఎన్నో పోరాటాలు గతంలో తలుచుకుంటే ఈ బ్రిటిష్ పాలన జరిగినప్పుడు కూడా 1947లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క హైదరాబాద్ అనే ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉండేది. సో ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఏదైతే నిజాం పాలన సాగేదో, నిజాం పాలన నుంచి ఈ హైదరాబాద్ రాష్ట్రం తీసుకుంటే అప్పట్లో ధనిక రాష్ట్రంగా ఉన్నట్టే. అంటే అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇది ఒకటి చాలా ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం చెప్పాలి. సో దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఓన్లీ గ్రామాల నుంచి ఏదైతే ఉండదో పన్ను వసూలు చేసి హైదరాబాద్ని మాత్రమే డెవలప్ చేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం గ్రామాలలో తిరుగుబాటు మొదలైనది ఈ నిజాం సర్కార్ మీద. సో అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా భారతదేశంలో తీసుకోవాలని చెప్పేసి సో వారు ఆర్మీ నుంచి పెట్టి అప్పుడు వాళ్ళు యుద్ధం చేసి గెలుపొంది నిజాంని అంతమందించి ఈ తెలంగాణని తీసుకొచ్చినటువంటి ఘటన అప్పుడు ఉందండి. సో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తమిళనాడుతో కలిసి ఉన్నప్పుడు 1953లో సో అటు తమిళనాడు ఇటు ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోయినది అప్పుడు. సో విడిపోయినప్పుడు 1953లో సో అప్పుడు ఏంటంటే కర్నూలుని రాజధానిగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో కర్నూలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజధానిలో కావాల్సినటువంటి ఏదైతే ఆర్థికంగా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది ఏది కూడా కర్నూలుకి లేదు అప్పుడు అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు కొన్ని అర్జీలు పెట్టుకొని అప్పుడు వాళ్ళు కొన్ని గొడవలు చేసినప్పుడు ఏం చేశారంటే అప్పుడు ఒక కమిటీ వేశారు, రీఆర్గనైజేషన్ స్టేట్ రాజధానుల కోసం రీఆర్గనైజేషన్ కమిటీ ఒకటి వేశారండి అప్పుడు. సో కమిటీ వేసినప్పుడు సో అప్పుడు ఏంటంటే ఈ రెండు రాష్ట్రాలు తెలుగు భాషతో ఉన్నాయి కాబట్టి రెండు రాష్ట్రాలని కలపాలి అని చెప్పేసి 1955లో వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చినారు కేంద్రానికి. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని అప్పుడు ఏం చేశారంటే వీళ్ళప్పుడు ఒక అగ్రిమెంట్ రాసుకొని 1956లో ఒక అగ్రిమెంట్ రాసుకొని పార్లమెంట్లో బిల్ పాస్ చేసి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పాటు చేసినారు. ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే అప్పుడు బ్రిటిష్ పాలనలో ఏంటంటే అక్కడ వాళ్ళు ఆంధ్రాలో కొన్ని కోనసీమ ప్రాంతాలలో అటు డబ్బు పరంగా కానివ్వండి, కొంచెం చదువుకున్న విధానంగా కూడా వాళ్ళు కొంచెం అభివృద్ధి పదంలో ఉండే. తెలంగాణ నిజాం పాలన కొనసాగినప్పుడు ఏంటంటే ఇక్కడ బిజినెస్గా కానివ్వండి, చదువులో కానీ వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉండే. అప్పుడు హైదరాబాద్ మాత్రము ఆర్థికంగా అన్ని రాష్ట్రాల కంటే ఫస్ట్ ప్లేస్లో ఉంటుండే. సో ఈ యొక్క ప్రాంతాన్ని అప్పుడు మనం అగ్రిమెంట్ చేసుకొని అంటే కొన్ని విధి విధానాలు రూపొందించుకొని ఒక రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడినది అప్పుడు. సో దాని తర్వాత 6.1 ఫార్ములా ఏదైతే ఉన్నదో అది జరగట్లేదు. 80% మంది ఉద్యోగాలు వాళ్ళకే ఇస్తూ ఉన్నారు, 20% ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు అని రవీంద్ర గారు అని చెప్పేసి ఖమ్మంలో ఆయన ఈ యొక్క ఉద్యమాలకు ఈ ఉద్యోగం కోసం ఈ యొక్క ఉద్యోగాలు మాకు కావాలని ఒక నినాదం తీసుకొని ఆయనే ధర్నా కూర్చోడం జరిగింది అక్కడ. దానికి ఆయనతో పాటు చాలామంది విద్యార్థులు, అప్పటి కాలం విద్యార్థులు అందరూ కూడా ఆయనకు సహకరించి చేసినప్పుడు ఏంటంటే అక్కడ పోలీసు వాళ్ళు వారి యొక్క బుల్లెట్లకి 369 మంది చనిపోయినారు ఆ రోజు. దానికి ప్రతీకంగానే ఈరోజు అమరవీరుల గన్ పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడి నుంచి ఏం జరిగిందంటే దాని తర్వాత ఈ యొక్క ఉద్యోగాల కోసం ఉన్నటువంటి ఏర్పడినటువంటి ఈ యొక్క ఉద్యమము తెలంగాణ రాష్ట్రానికి కావాలనేటువంటి విధంగా అడుగులేసింది ఆ రోజు. సో 1969లో టిఎస్పి అని ఒక పార్టీ ఏర్పాటు చేశారు మదన్ మోహన్ గారని. సో అప్పుడు తెలంగాణలో 11 పార్లమెంట్ స్థానాలు ఉంటే 10 పార్లమెంట్ స్థానాలు వాళ్ళు గెలిచినప్పుడు ఏం చేసినారంటే 10 మంది కూడా మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని
ఆ 10 మందిలో కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారు డాక్టర్ చెన్నారెడ్డి గారు కూడా వెళ్ళి కేంద్రాన్ని అక్కడ పార్లమెంట్లో గొడవ చేస్తే కూడా వాళ్ళప్పుడు ఇందిరాగాంధీ గారు తెలంగాణ ఇయ్యమన్నప్పుడు ఈ టీఎస్పీ పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే తెలంగాణ ఉద్యమం అనేది ఏదైతే 1916లో ఉధృతంగా జరుగుతున్న సమయంలో అప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఈ ఉద్యమాన్ని కొంచెం చల్లార్చాలని చెప్పేసి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే తనతో రాజీనామా చేపించి స్వర్గీయులు పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రి చేసినప్పుడు కొంచెం ఉద్యమం అనేది చల్లారిందమ్మా. దాని తర్వాత 1980లో ఎన్టీ రామారావు గారు వారు ఏదైతే 6.1 ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని అమలు చేసుకుంటూ వచ్చి అటు రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో కొంచెం ఒక విధంగా నడిపించుకుంటూ వచ్చినారు. అది ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చినప్పుడు తర్వాత 1999లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఏమైందంటే కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనకి మంత్రి పదవి ఇయ్యలేదు అనే ఒక ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణ చంద్రబాబు నాయుడుగా అని ప్రత్యేక తెలంగాణ అని నినాదం తీసుకున్నాను కొంతమంది అంటారు. లేదు, చంద్రబాబు నాయుడు గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకి అని ఒక నినాదం తీసుకొని ఇంకొంతమంది ఆ రోజులలో పబ్లిసిటీ చేసినారు. సో ఇవన్నీ తీసుకుంటా పోతా ఉంటుంటే మనమంతా. సో దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి పార్టీ స్థాపించినారు అన్నాడు. స్థాపించి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంతో టీఆర్ఎస్ చేతులు కలిపి మేము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తామంటే వాళ్ళు కలిసి పోటీ చేసి గెలిచిన తర్వాత మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే 2006లో కాంగ్రెస్ పొత్తుని కూడా వదులుకొని మళ్ళీ టీఆర్ఎస్ బయటకు వచ్చిన తర్వాత 2009లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇది గవర్నమెంట్ ఫామ్ చేసినాక అప్పటి ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో స్వర్గీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో అదే సంవత్సరం తను మరణించడం జరిగినది. వారు మరణించిన వెంటనే ఈ తెలంగాణ ఉద్యమం అనేది మళ్ళీ స్టార్ట్ అయినదండి అప్పుడు. సో అక్కడి నుంచి అందరికీ కూడా ఈ ఉద్యమం ఎలా జరిగింది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం ఇది. సో దీన్ని బట్టి ఏంటంటే మా తాతగారు, మా నాన్నగారు, నేను అంటే 3 తరాలు కూడా తెలంగాణ ఎట్లుండాలి, బంగారు తెలంగాణ ఎట్లా కావాలి, ఈ రాష్ట్రానికి ఏంది ఈ ఉద్యమాలు ఎప్పుడు కూడా అని అనుకున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు తెలంగాణ సాధించుకొని 12 ఏళ్ళు కావస్తుంది. అలా ఇంకా నెక్స్ట్ రాబోతున్న జనరేషన్కి కూడా బంగారు తెలంగాణ అనేది చూపించాలంటే ఏం చేయాలి అసలు తెలంగాణకి? అసలు తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది? ఆ 4-5 ఏళ్ళ ఏం ఉద్యమం జరిగింది తెలంగాణ రాష్ట్రం? 2009లో మొదటిగా ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి శ్రీకాంత్ గారితో ఉద్యమం అనేది కొంచెం ఉధృతంగా సాగింది. తర్వాత ఈ ర్యాలీలు, ధర్నాలు ఈ శాంతియుతంగా పోతే తెలంగాణ ఇస్తలేరు అని ఒక ఆటో డ్రైవరు 2011లో ఢిల్లీలో వెళ్ళి 8 పేజీల లేఖను రాసి నేను చనిపోతే కానీ తెలంగాణ ఉద్యమం అనేది ఇంకా ఉధృతం కాదు అని తను ఆత్మ బలిదానం చేసుకుని తెలంగాణని ఇంకా ఉధృతంగా తీసుకున్నాడు. సో ఇలాంటి తెలంగాణలో దాదాపుగా ఇప్పటివరకు 1500 మంది ప్రాణత్యాగం చేస్తే కానీ తెలంగాణ రాలేదు. తెలంగాణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కళ. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకి, అటు అమరులకి అసలు ఏం జరిగింది, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎట్లా వెనుకబడిపోయినారు, మళ్ళీ వెనుకబడిపోయినాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత బంగారు తెలంగాణ అవుతుంది అనుకున్నాం. కొన్ని రోజుల తర్వాత భవిష్యత్తు తెలంగాణ మాకు కావాలనుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో అంటే వెనక్కి చూసుకుంటే సాధించుకున్న తెలంగాణ ఏమైపోతుంది? మూడోసారి ప్రభుత్వం నెలకొనేది ఈ రాష్ట్రం. ప్రజలు
నిజాంలని, దొరలని అలా ఎన్నో అటువంటి ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకొని ఇవాళ అరగోసపడతా ఉన్నారు అతను. నానా అవస్థలు పడతా ఉంటారు. ఇవాళ ఎవరికి పదవులు వచ్చిన తెలంగాణలో ఇవాళ మీరు చూసుకుంటూ ఉండండి ఇవాళ పదవులు. ఒక సాధారణ వ్యక్తిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసే వాళ్ళకి పదవులు వచ్చినాయి ఈరోజు. అమరుల కుటుంబాలను ఆదుకున్నారు ఇవాళ తెలంగాణలో. ఈ యొక్క తెలంగాణలో కేసీఆర్ కుటుంబం 10 ఏళ్ళు పాలన చేస్తే అదే పరిస్థితి కాంగ్రెస్లో కుటుంబ పాలన కొనసాగుతుంది. మరి ఈ తెలంగాణ సాధించుకున్న తర్వాత మన హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని పక్కన పెట్టి ఉచిత హామీల మీద ప్రజల్ని అరే తెలంగాణ సాధించుకుంది ఎందుకోసం? అసలు తెలంగాణ ఉద్యమం 1960లో ఎందుకు స్టార్ట్ అయింది? ఉద్యోగాల కోతో స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమాన్ని దారితీసి ప్రత్యేక రాష్ట్రానికి కావాలని ఒక ఆనాటి నుంచి ఈనాటి వారికి కలలు కంటుంటే రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ దోపిడీకి గురైపోతా ఉంది. కులాల మధ్యలో చిచ్చును పెడతా ఉన్నారు వాళ్ళ రాజకీయాల కోసం. ఇవాళ తెలంగాణ అనేది ఒక కుటుంబం లాంటిది. అలాంటి కుటుంబంలో ఎన్ని కుల వ్యవస్థలలో ఇలా చిచ్చు పెట్టి 12 ఏళ్ళ కాలం గడుపుతా ఉన్నారు ఇలా వీళ్ళు. మరి ఇలా చూసుకుంటా ఉంటుంటే ఈ హామీలు ఎవరు అడిగినారు అసలు మిమ్మల్ని? అంటే ఇప్పుడు గత ప్రభుత్వం గురించి అంటున్నారా? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తెలంగాణ వచ్చిన దగ్గర నుండి ఈ 3 ఇప్పుడు బీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ చేసిన మార్పు ఏంటి? తెలంగాణ వచ్చిన తర్వాత నుండి ఈ ముగ్గురు పాలనలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరిగింది? పథకాలు ఎన్నో వచ్చాయా? పథకాలన్నీ సాఫల్యమయ్యాయా? అసలు ఒక విషయం అడుగుతానండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బడ్జెట్ ఏముండే? ఇప్పుడు బడ్జెట్ ఏంది? ఇప్పుడు ఎంత అప్పు ఉంది? బడ్జెట్ ఎంత అప్పు ఉంది ఒక మనిషి మీద? అసలు మీ పథకాలు ఎవరికి చేరినాయి? అసలు మీరు ప్రాజెక్టుల పేరుతోటి, కమిషన్ల పేరుతోటి మీరు ధనవంతులైనరు. మీ బంగ్లా చూసుకుందాము, మా ఇల్లు చూసుకుందాం ఒకసారి. అంటే డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మెట్రోలు వచ్చాయి, తర్వాత ఏ టైం టు టైం అన్ని పథకాలు పెట్టిన పథకాలన్నీ కూడా ఇప్పుడు మీ రైతు బంధే కానివ్వండి, లేకపోతే కళ్యాణ లక్ష్మి కానివ్వండి, అన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పిన మేనిఫెస్టోలో ఉన్నాయన్నీ దాదాపు అందరికీ లబ్ధి పొందారని ప్రజలు ఒప్పుకున్నారు. అమ్మా నేను ఒక విషయం అడుగుతాను. మెట్రో వచ్చిందంటే కమిషన్లు తీసుకోలేదమ్మా వీళ్ళు. మెట్రో వచ్చిన తర్వాత ఏం జరిగిందమ్మా? పార్కింగ్ పెట్టుకుంటే డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. మెట్రో ఛార్జెస్ ఎంతమ్మా? అంత ఆర్థిక ఉన్నటువంటి భారం ప్రజల మీద పడుతూ ఉన్నది. మన ప్రభుత్వము చేస్తూ ఉన్నది అని అంటున్నారు కదా. సిటీ అవుట్స్కట్లకు పోయి ఒకసారి చూస్తూ ఉంటుంటే ఏండ్లు గడుస్తూ ఉన్నవి. ఏండ్లు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటివరకు పనులు ఎక్కడికక్కడే ఉన్నవి. ఉప్పల్ నుంచి వెళ్ళి మొదలుకుంటే నారపల్లి వరకు ఒక బ్రిడ్జ్ అనేది 6.2 కిలోమీటర్స్ అని ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే 40% పనులు జరగలేదు. అదే అమ్మ అభివృద్ధి. ఎన్నో ఏండ్ల నుంచి వెళ్ళి ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. 6 కిలోమీటర్ 7 కిలోమీటర్లు రోడ్డు లేదు. అది అభివృద్ధి అమ్మ. 2014లో ప్రతి మండలానికి 20 నుంచి 30 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడ ఏర్పాటు చేసినారు? ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడ ఏర్పాటు చేసినారు? వాళ్ళు కనిపించాలి కదమ్మా. వైద్యం అవసరం కదా ప్రజలకి. తర్వాత మరి తెలంగాణ రావడానికి ఏ లీడర్ అన్నా కనీసం వాళ్ళ వేలుగోట కాలిగోట తెగి పడేసుకున్నారమ్మా వీళ్ళు ఎవరన్నా?
స్కాములు చేసిన బయట దర్జాగా తిరుగుతున్నారు. రాష్ట్రాల కోసం పోరాడిన వాళ్ళు జైల్లోకి పోయినారు ఆనాడు. మా సోదరులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. వీళ్ళకి ఇంకా పదవుల మీద వ్యామోహంతో ఆనాడు నై తెలంగాణ అన్నారు. ఇవాళ మంత్రులుగా వాళ్ళు ఇలా ఉన్నారు. ఇలా ఉన్నారు కదా. మరి అలా అమరుల కుటుంబాలు ఎందుకు మా గుర్తు రావట్లేదు వీళ్ళకి? టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు అమరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. బీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు అమరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. కాంగ్రెస్ వచ్చినాక కూడా అమరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. మరి ఇక్కడ ఇంకో లాజిక్ ఉందమ్మా. మరి ఇచ్చింది మీరే కాంగ్రెస్, తెచ్చింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ కదా. మళ్ళీ ఇచ్చిన తెచ్చిన వాళ్ళు ఇద్దరు ప్రభుత్వం ఎక్కినారు కదా. మళ్ళీ ఎందుకు న్యాయం చేయలేకపోతా ఉన్నారు మీరు? ఇంకెంత సమయం కావాలి మీకు న్యాయం చేయాలండి? అలా ఉద్యమం అనేది ఉధృతంగా జరుగుతున్నప్పుడు బుల్లెట్ల దెబ్బలకి, టియర్ గ్యాస్లకి భయపడకుండా మూడో కన్నయ్య జర్నలిస్ట్ మిత్రులు కూడా అక్కడ ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ రాష్ట్రం ఏమవుతుంది, ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి అనేది చూపించిన జర్నలిస్టులు కూడా హామీలు ఇచ్చినారు కదమ్మా. చనిపోయిన జర్నలిస్టులు ఎందుకు ఆదుకోలేదు? జర్నలిస్టులకు ఒక సంశయంగా నీతి 200 కోట్లు పెడతామన్నారు. ఇక్కడ పోయినది. జర్నలిస్టులకు ఇల్లులు ఇస్తున్నారు, ఇచ్చినారా? విద్యా వ్యవస్థ తీసుకుంటే ఈరోజు నిన్ననే ఒక వారం రోజుల కింద న్యూస్ తీసుకుంటే ఖమ్మంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఒకే ఒక స్టూడెంట్ ఉన్నారు ఈరోజు. ఇదేనా బంగారు తెలంగాణ? అంటే ఎన్నో గురుకుల పాఠశాలలు ఇంత గత ప్రభుత్వం కన్నా ఉన్నప్పుడు బిఫోర్ తెలంగాణ అన్నీ లేవు. ఇప్పుడు ఎక్కువ గురుకులు వచ్చాయి. అంటే ఫుడ్కి కానీ షెల్టర్కి కానీ ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు అది తగ్గు అయింది అనొచ్చా? గురుకుల పాఠశాల అంటూ ఉన్నారు. గురుకుల పాఠశాలలో మనం రీసెంట్గా చూసినాం. ఈరోజు ₹1 కోటి స్కామ్ జరిగిందని దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉన్నది. దాని మీద దాంట్లో కూడా ₹1 కోట్ల స్కామ్ జరిగింది అంటూ ఉన్నారు. ఇప్పుడు అదే గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్ ఎంతమందికి ఇబ్బంది అయిందమ్మా? అది బయటకు వచ్చింది వార్తలు ఎక్కడన్నా? అవి ఎందుకు వార్తలు బయటికి రావట్లేదు? తప్పులు చేసినప్పుడు బయటికి రావాలి కదా వార్తలు. గురుకుల పాఠశాలలో జరిగేటువంటి పరిస్థితులు బయటికి రావట్లేదు. ఇక్కడ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలలో కనీసం ఒక బాత్రూమ్ లేని పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు. పెచ్చులు ఊడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. శిథిల వ్యవస్థ పడిపోయే పరిస్థితిలో భవనాలు ఉన్నాయి ఈరోజు. ఎగ్ బిర్యానీ పెడతాము, మంచి పొద్దునపూట మంచి బ్రేక్ఫాస్ట్ పెడతాము అని చెప్పేసి అన్నారు కదమ్మా. ఇన్ని ఇదని చెప్పినా కూడా మళ్ళీ ఎందుకు రావట్లేదు మీ స్కూళ్ళకి? అటు పిల్లలు ఈ చదువు అందించారు, వైద్యం అందించారు. మరి ఏది తెలంగాణ? ఉద్యోగాలతో నోటిఫికేషన్లు, ఏవి ఉద్యోగాలతో నోటిఫికేషన్లు? ఉద్యోగం నోటిఫికేషన్ ఇస్తే ₹1000 ఫీజు మేమే కట్టాలా? మళ్ళీ ఈ డబ్బులన్నీ ఏడికిపోతుండే. మరి మీరు అన్నారు ఇందాక రైతు బంధువుతో రైతులను ఆదుకున్నారన్నారు. వాళ్ళు ఎంతమంది ఇవాళ పేద రైతులు ఉన్నారు, ఎంతమంది ధనిక రైతులు ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో? నిన్న వార్తను చూసి నేను ఒక ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో రైతు బంధు బాగా వచ్చేది, అప్పట్లో బాగుండేది అంటే తనకు 1000 ఎకరాలు ఉందమ్మా. 1000 ఎకరాలు ఉంది కాబట్టి రైతు బంధు వస్తుంది కాబట్టి ₹1 కోట్ల ఆమ్దాన్ వస్తుంది దాంట్లోకి ఆయనకి. వాళ్ళు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు వస్తే ఏం చేస్తారు? 2 ఎకరాలు ఉన్నది, దాంట్లో కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తామన్నారు. కౌలు రైతులకు కూడా న్యాయం చేయలేదు. దీనికంటే పెద్ద వ్యవస్థ ఏమంటే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి పెద్ద వ్యవస్థలు ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఏదైతే డబ్బులు పోగు చేసుకున్నటువంటి ఉంటుంది కదా సిస్టమ్, అంటే ఎక్సైజ్ వాళ్ళు మద్యపానం సంబంధించి ఇవన్నీ ఇస్తారు. ఆడ పోయినాక అన్ని గుంజుకుంటారు. ఇవి ఇచ్చినవి గుంజుకుంటారు, మేము చేసుకునేవి కూడా గుంజుకుంటారు పైసలన్నీ. ఇప్పుడు పథకాలన్నీ కూడా ఇప్పుడు ఆడకూతురు ఉన్నారనుకో, ఆడవాళ్ళకి ఎట్లా అంటే ఫస్ట్ పుట్టినప్పటి నుండి పెళ్ళయ్యే వరకు అన్ని పథకాలు ఉన్నాయి. అంటే లైక్ కళ్యాణ్ లక్ష్మి, మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే
మనీ ఇవ్వడం, హెల్త్ కిట్ ఇవ్వడం ఇలాంటివన్నీ ఉన్నాయి. అలా చూసుకుంటే తెలంగాణ రాకముందు మనకు అలాంటి ఫెసిలిటీస్ ఏం ఇవ్వలేదు. చాలామంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. కళ్యాణ లక్ష్మి ద్వారా అయితే గానీ హెల్త్ పరంగా ఆరోగ్యశ్రీ ఉండడం, కిట్స్ రావడము, ఈ ప్రెగ్నెంట్ విమెన్‌ని కేర్ చేసి ఇవ్వడం ఇవన్నీ జరిగాయి కదా! దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళకి అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి కిట్ ఇస్తా ఉన్నారు. హ్మ్. స్కానింగ్‌లకి ఎక్కడ పోవాలి మమ్మల్ని మేము? ఫస్ట్ నుంచి టెస్ట్‌లు ఉంటే బయటనే రాస్తాం మళ్ళీ. హ్మ్. బయట పోయి స్కానింగ్‌లు పెట్టుకుంటే మళ్ళీ రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్‌లో స్కానింగ్‌లు ఎక్కడున్నాయమ్మా? హ్మ్. సరైన వసతులు ఎక్కడున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్‌లో? ఓకే. హాస్పిటల్ వసతులు ఎక్కడున్నాయి? వ్యాక్సినేషన్స్ ఉంటాయి. మీరు అన్నారు కదా పిల్లలు పుడితే. హ్మ్. వ్యాక్సినేషన్ కూడా లేవు. హ్మ్. ఒక వ్యాక్సిన్ బయట వేసుకుంటే 10,000 ఇవ్వాలి. సరైన వసతులు ఎక్కడున్నాయి హాస్పిటల్‌లలో చెప్పండి? ఒకసారి వెళ్లి చూడండి ఒకసారి. ఒక వార్డ్‌కి 40, 50 మందినేసి ఒక వార్డ్‌కి 40, 50 బెడ్‌లేసిన తర్వాత చిన్న చిన్న బేబీస్‌కి ఇన్ఫెక్షన్స్ అనేది ఉంటది. వాళ్ళ మీద ఎంత కేర్ తీసుకోవాలా? ఎందుకు మళ్ళా? ఏర్పాట్లు చక్కగా ఉండాలి కదా మళ్ళా. హ్మ్. ఇస్తానని చెప్పినప్పుడు ఏర్పాట్లు ఎక్కడున్నాయి? ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది అక్కడ. అవే పాత బంగ్లాలు. అవే పాత వ్యవస్థ నడుస్తా ఉంది అక్కడ. అక్కడికి పోతే దోచుకోవడం తక్కువ ఉంటుందమ్మా ప్రభుత్వం అంటే ఫ్రీగా ఏం లేదు. అక్కడ కూడా దోచుకుంటూ ఉంటారు కింద లంచాల పేరుతోటి. మరి ఆరోగ్య బీమా, ఆరోగ్యశ్రీ అంటా ఉన్నారు మళ్ళా. హ్మ్. ఎమర్జెన్సీ మెడికేషన్ కోసం వెళితే ఆరోగ్య బీమా ఉన్న వాళ్ళకి ఒక విధంగా ట్రీట్మెంట్ చేస్తారు. పైసలు ఉన్న వాళ్ళకి ఒక విధంగా ట్రీట్మెంట్ చేస్తారు అక్కడ. దానికి ఒక ప్రొసీజరు, ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలంటారు. ఆ ప్రొసీజర్ వచ్చేసరికి ప్రాణాలు పోతా ఉంటాయి అక్కడ. ఇలా కార్పొరేట్ హాస్పిటల్స్లలో ఇవాళ పోతే నిన్నగాక మొన్న నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి దాదాపుగా 20 లక్షల రూపాయలు పెట్టి కూడా తన ప్రాణాలు కోల్పోయాడు. తనకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇవ్వలేదా? వాళ్ళు ఎందుకు ప్రాణాలు పోయినాయి కార్పొరేట్ లీడర్స్? దీని మీద ప్రభుత్వము కార్పొరేట్కి రెడ్ కార్పెట్ పరిచేసి కూర్చుంది. నువ్వే నిర్మించు నియోజకవర్గ ప్రభుత్వ హాస్పిటల్ డబ్బులు లేవా? 5 లక్షలు ఇచ్చి ఎందుకు పంపిస్తున్నావు అక్కడికి? గవర్నమెంట్ హాస్పిటల్ని నేను నిర్మించు. నువ్వు చెప్పినటువంటి నువ్వే చెప్పినావు కదా మేనిఫెస్టోలో, నిర్మించు. పోవాల్సిన అవసరం మాకేంటి? గరిబీల్లో ఉండదమ్మా మెడికల్లో. ఇలా చూసుకుంటే ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది, సమస్య ఉంది. డయాలసిస్ కేంద్రాలు లేక, ప్రతిరోజు డయాలసిస్ చేసుకోలేక, రూపాయలు ఖర్చు పెట్టుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు. క్యాన్సర్ పేషెంట్లు ట్రస్ట్లకు వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇట్లా ఎన్నో డిసీజ్ చాలా వరకు వేటికన్నా కానీ చిన్న చిన్నగా బస్తీ దవాఖానలో కూడా పారాసెటమాల్, సిట్రజిన్ తప్ప ఏదన్నా ఈ 2-3 రకాల గోళీలు తప్ప ఈ ప్రభుత్వ హాస్పిటళ్లలో ఏమన్నా మంచి వైద్యం అందిస్తున్నారు ఇక్కడ అసలు? ఏ మాత్రం ఈ ప్రభుత్వాలు తెలంగాణ సాధించుకున్న తర్వాత వారి జీవితాలు మాత్రం మారినాయి. 4 కోట్ల మంది తెలంగాణ జీవితాలు ఆగమైపోయినాయి. ఇంకా విషయానికి వస్తే మేము ఇల్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామని చెప్పినారు. దాంట్లో ఎంత అవినీతి జరిగిందో ఒక్కసారి ప్రజలకు తెలుసమ్మా? లాటరీ సిస్టమ్ తోటి అలా స్లిప్పులు వేస్తే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇల్లు వచ్చింది. ఎట్లా వస్తుందండి ప్రభుత్వ ఉద్యోగులకు ఇల్లు? సొంతం ఇల్లు వాళ్ళకి ఇల్లు ఎట్లా వస్తుందండి? 360 ఇల్లులు కడితే ఒక డబుల్ బెడ్రూమ్ దగ్గర దాదాపుగా 60 కుటుంబాలు కూడా నివాసం లేని పరిస్థితి ఉంది అక్కడ. 4 గోడలు కట్టేసి ఒక ఇల్లు నిర్మిస్తే అది డబుల్ బెడ్రూమ్ అవుతుంది. అది కట్టి 4 ఏళ్ళు కాలేదు, ఇలా క్రాక్స్ వచ్చి గట్టి ఒక మూల కొడితే గోడ కూలిపోయే పరిస్థితి ఉంది అక్కడ.
గీదని మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ బిల్లులు. స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని 12 ఏళ్ళు అని చెప్తా ఉన్నారు ఇలా. ఇంకా 12 ఏళ్ళ కాలం గడవలే ఇంకా మీకు. బెల్ట్ షాపులు గ్రామాలలో పోతా ఉంటే బెల్ట్ షాపులు నిర్మించింది ఏర్పాటు చేసినారు. ఇది ఎన్నో గోస ఇది తెలంగాణలో. మళ్ళీ బెల్ట్ షాపులు ఎత్తేస్తామన్నారు. ఇంకా సిట్టింగ్ రూమ్లు తీసేస్తామని చెప్పిళ్ళు మద్యపానం నుంచి. ఇంకా మీకు సోయలేరు. ఇంకా సిట్టింగ్ రూమ్ తీసేయడానికి ఏం ప్రాబ్లం అవుతుంది మీకు? బెల్ట్ షాపులు ఎత్తడానికి మీకు ఏం సమస్య మీకు? అంటే మీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందా? అంటే ప్రజలు ఏదైనా కల్తీ మద్యం తాగి చచ్చిపోతే ప్రాణాలకు విలువ లేదు, కానీ మీకు ఆదాయం అనేది ఇంపార్టెంట్ అండి కదా. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు ఇలా? 1-2 హామీలు ఇచ్చింది, 400 పైన హామీలు ఇచ్చారు ఇలా. ఇదేనా ప్రజలు అడిగింది హామీలు మీ నుంచి? ఉచిత బస్సు తెర మీద తీసుకొస్తా ఉన్నారు. ఇంకా 1-2-3 ఇంకా గ్యాస్ సిలిండర్ 6 గ్యాస్ సిలిండర్ ఇలా. ప్రజావాణి కంచెలు తెంచినామని చెప్పారు ఇలా. మీరు ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇలా ప్రజావాణి ఎవరున్నారా? మీరు ప్రజావాణి ఇలా. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు కావాలి తెలంగాణకి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెచ్చుకున్న తెలంగాణకి ఎలా పోతే ఆడిపోతే 4.5 కోట్ల మంది అలాని భవనం చుట్టూ ఎలా జిల్లాల నుంచి వచ్చి నాకు గ్యాస్ కనెక్షన్ రాలేదు, నేను డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టుకున్నాను, నాకు కరెంటు ఉచితంగా వస్తలేదు ఇవాళ అని అడుక్కునే పరిస్థితి దిగజారిపోయింది తెలంగాణ ఇవాళ. గిదన తెలంగాణ బంగారు తెలంగాణ అని అడుగుతున్నాను. ఇదే ఏం చేస్తే ఇప్పుడు అమరవీరులకు కానీ తెలంగాణ ప్రజలకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? అమరవీరులకి జరగాలంటే ఒకటే అమ్మా, కుటుంబ పాలన తరిమి కొట్టి కొత్త రాజకీయాలకు పునాది వేయాలి. ఇక్కడ అసలు కొత్త రాజకీయాలకు పునాదులు వేయాలి. చూడండి, జిల్లాలలో ఎంపీలు వాళ్ళే అన్నదమ్ములు ఎంపీలు ఉంటారు, అక్కా చెల్లెలు ఎంపీలు ఉంటారు, జిల్లా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వాళ్ళే ఉంటారు. కొత్త రాజకీయాలు కావాలి కదా వద్దమ్మ. ఇవన్నిటికీ మార్పు అనేది మనం తీసుకోవాలి. మార్పు అనేది ఇవాళ ఒక నియోజకవర్గం తీసుకుంటే ఈరోజు 2014లో ఎంపీగా పోటీ, 2015లో ఎంపీగా పోటీ చేసి 2018లో మంత్రిగా చేసి 2023లో ఎమ్మెల్యేగా చేసి అవినీతి అనే ముద్ర ఉంది. మోసం చేసే ఎమ్మెల్యే అని తెలుసు. కోట్ల రూపాయల ఆస్తి ఇలా ప్రజాధనాన్ని కొల్లగొట్టని తెలుసు. ఎందుకు నమ్మి ప్రజలు ఓటేసి ఇవ్వాలి? ఇంక ఇలా అంటే ఓటుని ఇలా 100 రూపాయల నుంచి 10,000 కొనే స్థాయికి పోయినాం ఇలా 5 ఏళ్ళు ఇవ్వాలి. అంటే మళ్ళీ బానిసత్వాన్ని మనం ఇలా తెలంగాణలో చూస్తూ ఉన్నాం. మీరు ఎట్లా ఉందండి మనం ఇలా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రభావాలు మీరు అంటా ఉన్నారు. తెలంగాణ మళ్ళీ బంగారు తెలంగాణ కావాలంటే ఏం కావాలంటే నేను ఇందాకే చెప్పినాను మీకు విషయంలో. అమరులు ఏదైతే కోరుకున్నారో వాళ్ళు ప్రాణత్యాగం దేనికోసం చేసి ఇలా అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆనాడు 2009లో 2014 వరకు జరిగినటువంటి ఆత్మ బలిదానాలు, ఆ ఘోష, ఆ బుల్లెట్లో ఉన్నటువంటి దెబ్బలు, మనం పడినటువంటి ఘోష ఇప్పుడు కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది మాకు. మరి మీకు అసలు కనీసం అసలు తెలంగాణ తెచ్చుకున్నందుకు కనీసం తెలంగాణ ప్రజలకి అసలు తెలంగాణ ఎందుకు సాధించడం అసలు కనీసం మీకు గుర్తుందా? తెలంగాణ తెచ్చుకున్నది అసలు. అరే మమ్మల్ని పక్కన పెట్టిల్లయ్యా, సరే మమ్మల్ని పక్కన పెట్టే పర్లేదు, అమరుల కుటుంబాలని పక్కన పెట్టిళ్ళు. తర్వాత ఇంకా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ కోట్లు వేసినటువంటి ప్రజల్ని పక్కన పెట్టిళ్ళు. మా జీవితాలు మేము నాశనం చేసుకున్న ఉద్యమాని కోసం ఈరోజు మేము మా జీవితాలు నాశనం చేసుకున్నాం. ఇలా మాకు ఉద్యోగాలు వస్తే మా జీవితాలు మారతాయని. మా జీవితాలు ఏమైనా పర్లేదు, ఈరోజు భవిష్యత్ తరాల జీవితాలు మంచిగా ఉండాలంటే తెలంగాణలో ఇలా భవిష్యత్ తెలంగాణ నినాదం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా చూసుకుంటా ఉంటుంటే ఇలా అసలు బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీలు అంటారు. అరే బీసీలలో ఎన్ని కులాలని మీకు తెలుసా? ఎంతమందికి న్యాయం చేసినా మీకు తెలుసా? అసలు ఈ కుల రాజకీయాలు చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా మనం తెలంగాణ తెచ్చుకున్న విధానం ఏంది? అసలు ఎంత మేరకు తెలంగాణ కోసం ఇలా మీరు పోరాటం చేస్తూ ఉన్నారు?
ఆనాడు తెలంగాణకి అన్యాయం చేసినారు. అలా అమరులలో ఉన్నటువంటి వారి ఆత్మలు పోషిస్తూ ఉంటుంటే ఇవాళ మీరు గద్దెనెక్కియాల తెలంగాణ కోసం మళ్ళీ మేమేదో చేసాం తెలంగాణకి అని చెప్పేసి ప్రజల్ని అలా నాటకీయ పరిమాణంలో చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు అంటా ఉన్నారు కదా తెలంగాణలో అభివృద్ధి జరిగిందో అంటా ఉన్నారు. ఈ తెలంగాణ ఎక్కడ అభివృద్ధి జరిగింది? వివిధ వ్యవస్థలకు అన్యాయం జరిగింది, వైద్యంలో అన్యాయం జరిగింది, ఉద్యోగాలలో అన్యాయం జరిగింది. అవినీతిలో మాత్రము ముందడుగులో ఉన్న తెలంగాణ ఇవాళ ఇదేనా మన బంగారు తెలంగాణ అంటే? ఎన్ని లక్షల కోట్ల రూపాయల స్కాములు చేసి ఇలా బయటికి తీయండి. ఒకరి మీద ఒకరు దూషాలు చేసుకోవడానికి 12 ఏళ్ళు కాలం పట్టింది. అలా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పనిచేసింది తెలంగాణలో, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది కదా. ఈ 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది కదా. మరి మీరు న్యాయం ఏం చేసినారు ప్రజలకు అసలు చేయాలి చెప్పండి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన సాగించినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, మీ లీడర్లు దొరల గడిల నుంచే పరిపాలన కొనసాగిందని చెప్పి మేమందరము అంటా ఉండండి. కనీసం ఒక్కనాడు కూడా బయటకు వచ్చి ప్రజలకి సరైన భరోసా ఇవ్వలేను. ఇవాళ ఒక అవగాహన లేని ముఖ్యమంత్రిని తీసుకొచ్చుకొని ఇవాళ మనము అసలు ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, నేను ఏం హామీలు ఇస్తున్నాను, తొందరపాటు నిర్ణయాలతోటి ప్రజల భవిష్యత్తు ఏమైపోతుంది, నేను ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుణ్ణి, మీరందరూ నా మీద బాధ్యత పెట్టి నాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించి అలా అధికారం మాకు అప్పచెప్పినప్పుడు మీ శ్రద్ధతో పని చేయాలి. అసలు ఇలా ఏం చేస్తూ ఉన్నారు? ఇలా ఒక నల్గొండ జిల్లాలో ఎంతమంది ఇవాళ మీ కుటుంబ పాలన కొనసాగుతుంది చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఒక మేడ్చల్లో ఎంతమంది కుటుంబ పాలన కొనసాగుతుంది చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఒక మహబూబ్ నగర్లో ఎంతమంది కుటుంబ పాలన కొనసాగుతుంది చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఒక్క నాడైనా కనీసం మీరు ఇలా తెలంగాణకి ఇలా అందాల పోటీ తీసుకొచ్చిన ఇవాళ మీరు 100 కోట్ల రూపాయలు ఎవరు అబ్బా వస్తుందని ఇలా ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు ఇలా అప్పుల పాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు ఇలా మీ గురించి బయట దేశంకి వెళ్ళి అక్కడ చెప్పినట్టు మాటలు మర్చిపోయినారు. ఇలా తెలంగాణకు ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు పనిచేస్తూ ఉన్నారు. ఇలా ఇదేనా బంగారు తెలంగాణ అంటే? డబ్బులు లేనికి, ఉద్యోగులకి జీతాలు లేనికి డబ్బులు లేవు మన దగ్గర, కొత్త ఉద్యోగాలు నియామకాలు లేవు, పెన్షన్ లేనికి డబ్బులు లేవు, కానీ స్టేజ్ లేసి ప్రోగ్రాంలు చేయడం అండి. నిన్నగాక మొన్న ఆలేరులో స్టేజ్ వేసి ప్రోగ్రామ్ చేసి అంతమంది జనాభాని సమీకరించినారు అక్కడ. మీరు అలా సమీకరించి అలా ఎందుకు అంత ప్రజాదాన్ని వృధా చేస్తూ ఉండదు అసలు? నిన్నగాక మొన్న ఒక 10 రోజుల కిందట ఐపీఎల్లో క్రికెట్ టోర్నమెంట్ జరిగినప్పుడు తొక్కిసలాట దాదాపుగా 11 మంది చనిపోయిన, 25 మంది గాయపడినప్పుడు అక్కడ ప్రభుత్వం ఒక పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ చేసింది. అక్కడ ఉన్నటువంటి విఫలమైనటువంటి పోలీస్ సిబ్బంది అంతా సస్పెండ్ చేసింది. అక్కడ కప్పు గెలిచినటువంటి ఆర్సీబీ మీద కూడా కేసు ఫైల్ చేయాలని చెప్పేసి అన్నారు కదా. మరి తెలంగాణ కోసం మళ్ళీ అదే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు తెలంగాణ కోసం చనిపోయిన అమర కుటుంబాలు చనిపోయినారు కదా. మీ వల్ల ఎలా మేము ఎన్ని కేసులు పెట్టాలి? మేము ఇవాళ త్యాగాలో మాయి, ఫలితాలో మీ. అరే మా కోస ఇప్పటికైనా వినండి. పథకాలతోటి ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఏ పథకాలండి మీరు ఇచ్చేటిది? తలుచుకుంటే ఈ తెలంగాణ కోసమా మేము జీవితాలు నాశనం చేసుకుంది? అలా జై తెలంగాణ అంటే జైళ్ళ పాలు కావాలి, నై తెలంగాణ అంటే ఏసీ కార్లో కూర్చుంటారా? ఒకటి చెప్తా ఉన్నానండి ఈరోజు, తెలంగాణ కోసము తెలంగాణ కళలు సాకారం కావాలంటే యువతరానికి ఏ మచ్చలేని తెలంగాణ ఉద్యమకారులకి అవకాశం ఇచ్చి కొత్త రాజకీయానికి పునాది వేస్తే
అవకాశం ఇచ్చి తెలంగాణ ఎందుకు సాధించుకుంటుంది? నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పేసి గజ్జ కట్టుకొని పాట పాడితే ఆనాడు ఒక్కొక్కరు గుండెల్లో ఆవేశంతో ఇవాళ మేము పరుగెత్తినం ఇవాళ. అలాంటి తెలంగాణకు ఉన్నటువంటి ఒక కేములంత పౌరుల తెలంగాణ ఈ గడ్డలో ఉన్నటువంటి మా అందరికీ కూడా అలా ఆత్మాభిమానం అనేది వేచిస్తూ ఉందండి మమ్మల్ని. ప్రజలు ఈ తెలంగాణ ఇంతేక అనే విధంగా ప్రపంచ స్థాయిలో ఈ తెలంగాణ ఇంతే వెనుకబడిపోయిన ఇంకో 50 ఏళ్ళు వెనకబడిపోయిన తెలంగాణలో. నిజాం పాలన వేయింది, బ్రిటిష్ పాలన వేయింది, దొరల పాలన వేయింది, మళ్ళీ దొరల పాలన మళ్ళీ మొదటికి వచ్చింది. ఇసునూరులో ఒక రెడ్డి గురించి మనం వింటుంటాం. రెడ్డిగా జానకమ్మ గారు అనే ఒక నరరూప రాక్షసి ఆనాడు తెలంగాణ ప్రజల్ని ఎంత ఇబ్బందులు పెట్టి శిస్తు వసూలు చేసి ఎన్ని బాధలు పడ్డం అనేది చరిత్రలో చదివితే తెలుస్తాడు తెలంగాణ గురించి. అసలు ఈ తెలంగాణ ఇవాళ ఎంతమంది రాష్ట్రాలకి ఎక్కడింకో ప్రపంచ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ తెలంగాణ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉందండి ఈరోజు. 1948 ధనిక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ ఈరోజు లక్షల కోట్ల అప్పు ఎందుకు అయింది ఈరోజు? ఉద్యోగులు జీవో 317 తీసుకొచ్చి ఉద్యోగులతో జీవితాలు కూడా ఆటలాడుకున్న తెలంగాణ. వారు చనిపోయినప్పుడు మీకు కనబడలేదా తెలంగాణ కోసము? తెలంగాణ కోసం ఎవరు పోరాడి తెలంగాణ కోసం? ఉద్యోగులు, అడ్వకేట్లు, డాక్టర్లు, ప్రజలు వీళ్ళు కొట్లాడి తెలంగాణ కోసం. ఏనాడంటే చూపించండి తెలంగాణ కోసం ఏ లీడర్ కొట్లాడిండో ఈరోజు. మీ పదవుల కోసము ఢిల్లీకి పోయి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని 5 ఏళ్ళు తాకట్టు పెడితే ఇవాళ మా ప్రాణాలు ఇలా పనంగా పెడితే తెచ్చుకుందాం తెలంగాణ. ఇవాళ నువ్వు ఈ రోజు కూడా ఢిల్లీ నుంచే పరిపాలన కొనసాగిస్తా ఉన్నావు. ఇవాళ నువ్వు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఢిల్లీకి పోయి నువ్వు రాష్ట్రంని పరిపాలన ఢిల్లీలో ఎందుకు కొనసాగిస్తా ఉన్నాను అడుగుతా ఉన్నాను నేను. తెలంగాణ ప్రజలకి ఒక స్వేచ్ఛ రాలేదు. ఇంకా అనుభవం ఉన్న మంత్రులుగా ఉన్నారు మీ దాంట్లో గతంలో. వారు ఉన్న అనుభవాలు ఏమైపోయాడు తెలంగాణ కోసం? ఎలా ఆనాడు నై తెలంగాణ అన్న వాళ్ళని ఈరోజు మంత్రులు ఉన్నారు కదా. మళ్ళీ మేము అనుకోవాలన్నా ఈరోజు ఇప్పుడు కూడా తెలంగాణ వ్యతిరేకులని మిమ్మల్ని భావించాలా? మేము ఇంకా ప్రభుత్వం వచ్చి దాదాపుగా 16 నెలలు కావస్తా ఉన్నది. విద్యను అందించండి మాకు పిల్లలకి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉన్నది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతా ఉన్నది. ప్రజలకు అసలు ఏమైపోతున్నా మా జీవితాలు అని ఒక ఆలోచనలో, ఒక సత్యంలో ప్రజలు బ్రతుకుతా ఉన్నారు రోజు రోజుకి. అమరుల కుటుంబాలకు ఆదుకున్నారా? జర్నలిస్టులను ఆదుకున్నారా? నిరుద్యోగ వృత్తి అన్నారు ఆనాడు. 12 ఏళ్ళ నుంచి ఎంతమంది నిరుద్యోగ వృత్తి ఇచ్చినారు? ఇలా వైద్యంని కార్పొరేట్ చేసినారు, విద్యని కార్పొరేట్ చేసినారు. ఏది కొనాలని ఇలా ఆర్థిక భారం ప్రజలు మించబడుతూ ఉన్నది. ఈరోజు మీరు కడతారు అప్పు? ఈరోజు అడుగుతా ఉన్నా నేను. మీ ప్రభుత్వం 5 ఏళ్ళలో అప్పు చేసిపోతే మీరే కట్టండి అప్పు. మళ్ళీ ప్రజల మీద ఎందుకంటే అధిక భారం వేస్తూ ఉన్నారు ఈరోజు. గ్రామీణ ప్రాంతాల గురించి అన్నారు కదమ్మా. గ్రామీణ ప్రాంతాలకు పోదాం. ఇవాళ ఆ గ్రామీణ ప్రాంతాలలో చూడండి మీరు ఈరోజు కూలి కూడా దొరకలేని పరిస్థితి. ఇవాళ ఒకప్పుడు కూలి పని చేసుకుని బ్రతికే మా జీవితాలు ఇలా కూలి పని కూడా చేసుకోలేని పరిస్థితి ఉంది. కాలం లేక, ఇలా పంటలు లేక. ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ కొత్త చట్టాలు తెచ్చుకుంటారు వాళ్ళకి అనుగుణంగా. ధరణి ఒకరు తెచ్చుకున్నారు, మహబూబాబాద్ ఒకరు తెచ్చుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన చరిత్ర తెలంగాణకు ఉన్నది. ఇవాళ అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది? అసలు
అసలు ఈ తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అసలు? మీకు ఇష్టం వచ్చినట్టుగా చట్టాలను మార్చుకుంటారు, మీ ఇష్టం వచ్చినట్టు విగ్రహాలను మార్చుకుంటారు, ప్రజల్ని కూడా మార్చుకుంటారు ఆఖరికి అవసరం కోసం. మీరు కనీసము మీ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు కనీసం చిత్తశుద్ధి ఉంటే పదవి లేకుండా పనిచేసేటువంటి సోయి మీకుందా? అసలు పదవి లేకుంటే పని చేయలేరు వీళ్ళు అసలు. ఇవాళ నిన్ననే కాక నిన్న ఒక ముగ్గురు క్యాబినెట్లో ఇస్తే ఇలా రాజీనామా కోసం అని చెప్పేసి అలా రాజకీయంలో ఒక వేషాల ఆట ఆడుతున్నారు మళ్ళీ ఈరోజు కొత్తగా. ప్రజలంటే పిచ్చోళ్ళు అనుకుంటున్నారు మీరేమన్నా? ఇష్టాలు రాజీనామాలు తీసుకోవడం, మీరు పార్టీలు మారడము. అరే ప్రజలకు ఏమైనా పనికి వస్తుందా నువ్వు రాజీనామా చేసి? అలా అసెంబ్లీకి పోతారు, దూషించుకుంటారు. అసలు అసెంబ్లీలో ఏం మాట్లాడాలి తెలంగాణ గురించి అసలు మీరు ఒక్కనాడు చెప్పండి. యాక్చువల్‌గా ఇప్పుడు మామూలుగా మీరన్నట్టు డెవలప్‌మెంట్ అంటే వేరే కంట్రీస్ వచ్చి కూడా మన హైదరాబాద్‌ని న్యూయార్క్ యూఎస్ సిటీ ఎంత ఆ మోడల్‌లో ఉంది ఇది. ఇది ఇండియానా ఇంకా యూఎస్‌లో ఉన్నామా అని అనుకుంటున్నామా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అండ్ నెక్స్ట్ బెస్ట్ ఎయిర్‌పోర్ట్ అవార్డు కూడా గుర్తించబడింది బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్. సో ఇవన్నీ అచీవ్‌మెంట్సే అంటారు కదా మరి. మంచి ప్రశ్నమ్మా. హ్మ్. నేను పేర్లు చెప్పను. ఓకే. బడా బడా కాంట్రాక్ట్లకు ఇస్తే బడా కాంట్రాక్ట్లకి ఒక 4-5 తప్పించి వాళ్ళ కింద మేము కూలీలం ఇవ్వాల. ఇదామా అభివృద్ధి ఇవ్వాల? ఆడ మేము వాచ్మెన్లం ఇవ్వాల, ఆడ మేము హౌస్ కీపర్లం ఇవ్వాలి, ఆడ మేము సూపర్వైజర్లు హైయెస్ట్ పోస్ట్ మాదంటే ఇదా అమ్మా ఇవ్వాల? హైదరాబాద్ మహావిశ్వనగరంగా చూపించినామంటే నేను అడుగుతా ఉన్నాను, కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చినారు? ఇలా మీరు ఇచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చి పెద్ద పెద్ద వాళ్ళకి మీరు కమిషన్లు తీసుకోలేదా? దాంట్లో మేము మేస్త్రి కూలీల పనులు చేసుకోవాలా? దానికి ఇటుక వేసరికి మాత్రం మేము కావాలా? దాని వెనుక ఉంది మా కష్టమే కదా. మీరు అన్నారు ఇందాక హైదరాబాద్ విశ్వనగరం అన్నారు. మరి మొన్న అందాల పోటీతోటి హైదరాబాద్కి వచ్చినటువంటి ఇంటికి వచ్చినటువంటి ఆడబిడ్డలందరినీ కూడా మనం తీసుకొచ్చి స్వాగతం పలికినప్పుడు ఇంగ్లాండ్కి వెళ్ళి అమ్మాయి ఏం స్టేట్మెంట్ ఇచ్చింది అక్కడ? మమ్మల్ని ఒక విధంగా అంటే నేను మాడకూడదు మాటలు, మమ్మల్ని ఒక విధంగా చూస్తున్నప్పుడు ఏమని సంబోధించుకోవాలమ్మా? ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోవాలి మనం చెప్పండి? మేము తలదించుకోవాలన్నా తలెత్తుకోవాలా మనం? ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు కనీసము బ్రెయిన్ పని చేస్తా ఉందని అడుగుతున్నా. అసలు కనీసం నీకు అసలు ఏం చేస్తా ఉన్నావు అసలు? ఆమె రాజకీయ కుట్ర కాదు కదమ్మా. ఈ రాష్ట్రం అయితే మనిషి కాదు, ఈ దేశ మనిషి కాదు, ఒక పార్టీ మనిషి కాదు. ఇటలీలో ఉన్నటువంటి అమ్మ ఎందుకు నీ గురించి చెడ్డగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? తనకి ఒంట్లో బాగలేదని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టింది. అక్కడ మరి దీని గురించి చెప్పండి. విశ్వనగరం అనేది ఇవాళ ఏం తెలుసా? బడా బాబుల కోసం కట్టుకున్నటువంటి ప్యాలెస్లు అవన్నిటి కూడా తెలంగాణ ప్రజల ఆస్తులు కాదమ్మ. ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, లీడర్లవి అందమైన బంగ్లాలమ్మా. పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెలు కనబడలేదమ్మా. ఇవాళ అక్కడ తరిమి కొట్టి గూండాల్ని పెట్టి పేద ప్రజల ఇల్లులు గుంజుకొని వాళ్ళ జీవితాల మీద ఇవాళ మీరు బంగ్లాలు కట్టుకున్నారు. అదేనమ్మా విశ్వనగరం అంటే? మీకు ఇప్పుడు కనిపించే బంగ్లాలు చూస్తూ ఉన్నారు కానీ దాని కింద కూలిపోయిన మా పేదల గుడిసెలు కనిపిస్తలేవు ఊరికి. అన్యాయంగా గుడిసెలు గుంజుకొని పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని ఫామ్ హౌజులు కట్టుకొని మీరు ఎలా డబల్ బెడ్రూమ్ అని చెప్పి మాకు ఎలా? ఇదేనమ్మా అందమైన నగరం అంటే? చెప్పండి, నేను అడుగుతా ఉన్నాను. ఈ యొక్క అందమైన నగరానికి
ఎవరికి లబ్ధి పొందినారు ఇక్కడ తెలంగాణలో? తీయండి. పేద ప్రజల ఆస్తులు ఎన్ని ఉన్నాయి? మీరు ఎమ్మెల్యేలు, మంత్రుల ఆస్తులు ఎన్ని ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రానికి తీసుకుంటా ఉంటుంటే 4 కోట్ల మంది ఆస్తులు ఒకవైపు ఉంటే 0.1% కూడా లేని లీడర్ల ఆస్తులు ఇంకెక్కువ ఉంటాయి. ఓకే. అట్లనే ఇప్పుడు చేనేత కార్మికులు గానీ, లేకపోతే మనం అప్పుడు కేటీఆర్ గారు చాలా బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఒక స్టార్ట్ చేశారు. సో, చేనేత కార్మికులు ఎలా ఉంది? అంటే డెవలప్ అయ్యారా? అవ్వలేదా? అది మేము ఎంత ఉపయోగపడింది? చేనేత కార్మికుల ఘోషలు అంత ఇంత కాదు. వారి గురించి మాట్లాడుకుంటే కన్నీటి పర్వతం అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సిరిసిల్లలో టెక్స్టైల్స్ పార్క్ వేస్తారని చెప్పేసి వాళ్ళని ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు ఈరోజు తలుచుకుంటే అగ్గిపెట్టెలో కూడా పట్టు చీరని నేర్చినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి చేనేతలు వాళ్ళు ఇప్పటివరకు కూడా వృత్తిని నమ్ముకున్నారు తప్పించి దేన్ని నమ్ముకోలేదు. వాళ్ళ ఆత్మహత్యలు ఎన్ని వినబడినాయి అనేది మనము ఒక 5 ఏళ్ల కింద వెనక్కి వెళ్తే కనిపిస్తుంది మనకి. ఒక టెక్స్టైల్ పార్క్ అనేది ఒక సిరిసిల్లనే కాదు, మడికొండలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అప్పట్లో అన్నారు. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఇప్పటివరకు టెక్స్టైల్ పార్క్ ఆనాడు ఇనాగ్రేషన్ కోసం మీడియాలో కనిపించడానికి పబ్లిక్ మళ్ళా ఏదో చేస్తున్నామని చూపించాలి కాబట్టి ఏదో చేసినట్టుగా ఆ రోజు వాళ్ళ రాజకీయంకు కాలం గడపాలి కదా. కాలం గడవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అని ఒక మభ్య పెట్టేటువంటి పరిస్థితి ఆనాడు చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు. చేనేత కార్మికులు ఈనాడు కూడా ఆదుకోలేని పరిస్థితి. ఒక వ్యక్తి చీర నెయ్యాలంటే ఒక మిషన్ మీద ఒక దాని మీద హ్యాండ్మేడ్లో దాదాపుగా వారం రోజులు పడుతుంది. అది చీర మార్కెట్కి వెళ్ళి అమ్మంటే అక్కడ మార్కెట్లో దానికి కొత్త డిజైన్లు బయట నుంచి వచ్చేవరకు నీ చేతి మీద నేసినటువంటి చీర వాల్యూ లేదమ్మా. చూసుకుంది మీరు కులాల గురించి మాట్లాడుతున్నారు. నా ఆచారి సోదరులు ఇలా గ్రామానికి ఒకటి 2 ఆచార్యులు పనిచేస్తూ ఉంటుంటే ఇలా పెద్ద పెద్ద ఖజానా జ్యువెలర్స్, మనేపల్లి జ్యువెలర్స్, మలబార్ గోల్డ్, లలిత జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్ వచ్చేసి ఈరోజు వెనుకబడిపోయినారమ్మ నా ఆచార్య సోదరులు. ఇలా నా గౌడన్నల కలుగు తీస్తే ఇలా గ్రామాలలో పోయి సీస కలుగు తాగి సాయంత్రం ఇంటికి పని చేసుకుంటే 30-40 రూపాయలు సీస కలుగు తాగేటువంటి వాళ్ళని ఇలా 300 రూపాయల కోటర్ కాగి పరిస్థితి తీసుకొచ్చింది తెలంగాణలో. నా గౌడన్నలు ఏడుస్తూ ఉంటారమ్మ. నా రజక సోదరులు ఇలా ఇసిరి వేసుకొని బట్టలు పిండుకొని దాదాపుగా వాళ్ళు జీవన విధానంలో నెలకు 20,000 సంపాదించారు. పెద్ద పెద్ద డ్రై క్లీనింగ్ షాపులు వచ్చి పెద్ద పెద్ద వాషింగ్ మిషన్ అని ఏర్పాటు చేసుకొని అలా వాళ్ళ జీవన విధానం పుట్టగొట్టి బాధ పెడతాడు. నా నాయి బ్రాహ్మ సోదరులు అలా నా ఇంటికి వచ్చి నాకు నాయి బ్రాహ్మణ నా సోదరుడి ఇంటికి వచ్చి నా కటింగ్ చేస్తే నాతోటి వరుసలు కలుపుకొని మాట్లాడుకున్నప్పుడు నా మనసు పులకరించిపోతూ ఉంటుంది. నా నాయి బ్రాహ్మణ సోదరులు ఏడున్న రమ్యాలు జావీద్, అబిబని, నేచురల్స్ అని చెప్పి పెద్ద పెద్ద స్టోర్లు వచ్చిపోయినాయి. అలా నా నాయి బ్రాహ్మణ సోదరులు ఎక్కడున్నారు? కుమ్మరి మిత్రులు ఒక కుండని నెయ్యాలంటే తన కొళ్ళు చేతులు 2 పని చేసేటువంటి కష్టం చేసేటువంటి నా కుమ్మరి సోదరులు ఎలా కుండలు ఏడమ్ముకుంటున్నారు అమ్మాయిలా. షాపులలో ఇలా వాళ్ళు బిజినెస్ చేసుకొని పెద్ద పెద్ద షాపులలో పెట్టి అమ్ముతున్న డిజైన్స్ ఇలా ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో కుల వృత్తులు ఉన్నాయి ఈరోజు. ఇలా నా వడ్రంగి పని చేసేటువంటి నా సోదరులు ఎలా ఎక్కడ వడ్రంగి పని చేస్తున్నాడు ఈరోజు?
ఇంటీరియర్ డిజైన్ల పేరుతో కార్పొరేట్ వ్యవస్థలు వచ్చినాయి కదా, అక్కడ కూలీలుగా పనిచేస్తాం. ఇదేనమ్మా తెలంగాణ సాధించుకో తెలంగాణ, ఇదేనా అభివృద్ధి అని అడుగుతా ఉన్నా నేను ఇలా. పెట్టుబడులు పెట్టే వాళ్ళు వేరే వాళ్ళు దొరలు, వాళ్ళ కింద కూలీలుగా పనిచేసే వాళ్ళ మేము ఇవాళ ఇలా తీసుకుంటా ఉంటుంటే ఇవాళ నీ యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలంగాణ కోసం అమలు లేనటువంటి కుటుంబాలు ఎవరన్నా కనీసం ప్రభుత్వ ఉద్యోగం అని ఇచ్చినారా కనీసం మీరు? తెలంగాణ అమరులు ఎట్లా మర్చిపోవాలనిపించింది మీకు అసలు ఇవాళ? అదే మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా పోయింటే మా బాధ మీకు అర్థమవుతుండే ఇవాళ. పోయింది మా పిల్లల ప్రాణాలు కదా, పేదోళ్ళం కదా మేము ఇవాళ. మేము పేదోళ్ళం కాబట్టి మా ప్రాణాలకు విలువ లేదమ్మా ఇలా. గొప్పింటోళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ ప్రాణాలకు విలువ ఉంటే వాళ్ళు 24 గంటలు టీవీలలో వేస్తారు వాళ్ళ గురించి. తలుచుకుంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, కొడుకును పొడవుకుంటే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, తండ్రిని పొడవుకుంటే బిడ్డల పరిస్థితి ఏంటి? ఒంటరి మహిళలు పిల్లల్ని పెంచలేక, కూలి పనికి పోలేక నానా కష్టాలు పడతా ఉంటారు. ఇదేనమ్మా బంగారు తెలంగాణ. ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటా ఈరోజు తెలంగాణ గురించి. ఈరోజు అసలు తెలంగాణను సాధించుకున్న తర్వాత మాకు ఏడుపులు తప్పించి, కన్నీళ్లు తప్పించి ఏం మిగిలింది తెలంగాణ మాకు ఇలా? ఒకసారి ఆలోచించండి మీరు ఇలా రాజకీయ నాయకులారా. 4.5 కోట్ల మంది మేము ఎదురు చూస్తున్నామయ్యా తెలంగాణ ఎప్పుడు మాకు ఉండదని. మారండి అయ్యా, మా బిడ్డలు ప్రాణాలు త్యాగాలు చేస్తారు. తెలంగాణ తెచ్చుకున్నందుకు కనీసం మాకు భవిష్యత్ తరాల వారికన్నా కనీసము ఆదుకోండి అయ్యా. నేను ఒక్కటే వేడుకుంటా ఉన్నాను అందరినీ కూడా. అంటే ఎవరి పనులలో వాళ్ళు ఈరోజు బిజీ అయిపోయినారండి ఈరోజు. ఎందుకంటే ఎవరు అడిగినా కూడా అక్రమ కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడిందండి ఈరోజు. అక్రమ కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు. ఎవరిని అడిగినా కూడా దాడులు చేయడము, బెదిరించడము, అణిచివేయడం, వాళ్ళని ప్రశ్నించే గొంతుకలని ఈరోజు తొక్కివేసే పరిస్థితి తెలంగాణలో ప్రతిరోజు జరుగుతూ ఉన్నది. ఈరోజు క్రైమ్ రేట్ పెరిగిపోయింది తెలంగాణలో. ఎలా పెరిగింది క్రైమ్ రేట్? ప్రశ్నించేవాడిని లోపలిని అణిచివేస్తా ఉంది గొంతుల్ని. నేను ఒకటే కోరుతా ఉన్నాను నేను ఈరోజు. కబడ్దారు, మేము ఒకటే హెచ్చరిస్తాం. ఉద్యమంలోనే ప్రాణాలు పైన పర్వాలేదు అనుకొని ఉద్యమం చేసిన వాళ్ళం మేము. మళ్ళా ఉద్యమం చేసి మిమ్మల్ని గద్దె దించి బంగారు తెలంగాణ సాధించుకోవడం మాకు కష్టం కాదు. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినాం కదా, పదవులు అనుభవించడం కోసం మేము ఓట్లు వేయలే. మీరు ప్రజల కోసం పని చేయండి. కనీసం జీతాలు లక్షల రూపాయల జీతం ఎందుకు తీసుకుంటా ఉన్నారు మీరు? జీతాలు తీసుకోకండి బడ్జెట్ లేకపోతే. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఉప ఎన్నిక కోసం వేయాల 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత తెలంగాణ తీయాల. అంత ఆర్థికంగా ఉన్నాడు తెలంగాణ. ఇవాళ ప్రజలు ఎందుకు వెనుకబడిపోయినారు? ఇవాళ పందికొక్కుల్లా మా జీవితాల్ని, మా రక్తంని పందికొక్కులా తింటా ఉన్నారు ఈరోజు వాళ్ళు. కాబట్టి నేను ఒకటే చెప్తాను, పార్టీలు ఎప్పుడు వేరు కూడా శాశ్వతం కాదు. పదవులు కూడా జీవితకాలం అనుభవించే పదవులు కాదు. తిరిగి మీరు మళ్ళీ ప్రజలకి రావాలి. ఒక సహనము, ఒక హద్దు అనేది ప్రజలకు ఉంటుంది. అది కోల్పోయిన నాడు మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రజలు. కాబట్టి ఏంటంటే మీకు
ప్రజాసేవ చేయాలంటే పార్టీ పదవుల అవసరం లేనోడు ఎవరైనా ప్రజాసేవ చేయొచ్చు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రజాసేవ చేసుకో. రాష్ట్రానికే ప్రజాసేవ చేయమని చెప్పిలా. ఫస్ట్ నీ వాడని మంచిగా చేసుకో, నీ ఊరుని మంచిగా చేసుకో, తర్వాత నీ మండలాన్ని మంచిగా చేసుకో, నీ జిల్లాను మంచిగా చేసుకో, తర్వాత రాష్ట్రానికి రాను. అవినీతి పాలన కోసము ప్రజల దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఓట్లు వేసుకున్న తర్వాత ప్రజలకు కనీసం ఒక 50% పని చేయాలి మీరు. ఏ పనైనా జరగాలంటే ఈరోజు ఎమ్మెల్యే మాట్లాడే విధానాలు ఎలా ఉంటుందో తెలుసమ్మా? ఇంటికి వెళ్తే ఏ సార్ బిజినెస్ తర్వాత రాపోయా, సార్ గలాడు ఇప్పుడు అని ప్రజలకి నీ ఇంటికి వస్తే ఎమ్మెల్యే కలవలేడు. అలా అసెంబ్లీకి పోతా ఉంటుంటే అసెంబ్లీలో కూడా ప్రజల సమస్యలు మాట్లాడను ఇలా. కాబట్టి దయచేసి నేను ఒకటే వేడుకుంటానండి, తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్ని మెరుగుపరచండి. ఒకసారి బాధ్యత తీసుకొని విద్యా వ్యవస్థని మంచి విద్యను అందించండి. ప్రభుత్వంలో మీరు ఇచ్చేటువంటి స్కీములు కాదు, ప్రభుత్వ హాస్పిటల్ని మెరుగుపరచండి. ప్రతి సెంటర్ హెల్త్ క్యాంప్స్ పెట్టండి, ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థికంగా ఉన్నటువంటి ఎక్కడైతే ఆర్థికంగా జరిగినటువంటి లోటుపాట్లు ఏమైతున్నాయో వాటి మీ ప్రజల మీద భారం వేయకుండా ఎలా అరికట్టాలో చూడండి. ఈ మద్యపానాన్ని నిషేధించండి. తెలంగాణలో ఈరోజు కల్తీ మద్యంతో ఏరులై పారుతూ ఉంటే వాళ్ళు ఈరోజు ప్రాణాలను పోగొట్టుకుంటా ఉన్నారు. ఈరోజు దాన్ని అరికట్టండి. దాన్ని ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. దయచేసి నాయకులారా, ఇంకా 3.5 సంవత్సరాలు మీకు అవకాశం ఉన్నది. 3.5 సంవత్సరాలు కనీసం ప్రజా పరిపాలన కొనసాగించండి. ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించండి. ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఉన్నదని మళ్ళీ కనీసం మా కోసం కాకుండా కూడా బలిదానం చేసుకున్నటువంటి అమరులో ఆత్మ శాంతించాలంటే చిత్తశుద్ధి పనిచేయండి, ఒక బాధ్యతగా పనిచేయండి. మీ మీద పెట్టినటువంటి బాధ్యతని క్రమశిక్షణగా చేయండి, భయంతో చేయండి అని వేడుకుంటానండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.